హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక్క భారతదేశంలో మాత్రమే భారతీయులు దేవుళ్లను నమ్మి పూజిస్తారు. దానికి బలమైన రుజువు మన దేశంలో ఉన్న దేవాలయాలే. ఈ దేవాలయాల్లో కొన్ని ఆశ్చర్యపరిచే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం అలాంటి సంఘటనే కాంచీపురం కామాక్షి ఆలయంలో జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. మరిక ఆ వివరాలు చూద్దాం. పురాతన దేవాలయాలకు నెలవు తమిళనాడు. కామాక్షి దేవాలయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటి. నిత్యం అక్కడకు వేలల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం కామాక్షి అమ్మవారికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. పూజారులు అమ్మవారికి ప్రతిరోజు పసుపు, కుంకుమ, పాలతో జలాభిషేకాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ శుక్రవారం కూడా చేశారు. కానీ ఇక్కడే ఓ అద్భుత దృశ్యం కనిపించింది. మొదటిగా అమ్మవారికి పాలతో అభిషేకం చేశారు. అప్పుడు అమ్మవారి కళ్ళు మూసుకున్నట్లు కనిపించింది. తర్వాత నీళ్లతో అభిషేకించగానే కళ్ళు తెరుచుకుంటుంది. మళ్ళీ పసుపు జలాలతో అభిషేకించగానే కళ్ళు మూసుకున్నట్లు ఉన్న ఓ వీడియోని ట్విట్టర్లో ఓ భక్తుడు పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోపై కొందరు నెటిజన్స్ స్పందిస్తూ ఇది అమ్మవారి లీల అని కొందరు అంటుంటే, మరికొందరేమో అప్పటి శిల్పకళ నైపుణ్యంగా భావిస్తున్నామని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటువంటి మరొక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మహారాష్ట్రలోని ఓ పూజారి కాళీమాత యొక్క విగ్రహానికి చాలా చక్కగా అలంకరించారు. పూజ పూర్తయిన తర్వాత ఎర్రటి వస్త్రం పట్టుకుని అమ్మవారి ముందు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా అమ్మవారి చేతిలోని పూలు ఆ పూజారి పట్టుకున్న వస్త్రంలోకి పడ్డాయి. ఇదంతా కూడా సీసీటీవీలో రికార్డ్ అయింది. ఇది చూసిన వాళ్ళంతా ఆ అమ్మవారి ఆశీర్వాదం ఈ విధంగా దక్కిందని అనుకుంటున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.